ఈ మనీ మేనిఫెస్టేషన్ ట్రైనింగ్‌కు మీకు స్వాగతం. ఈ ట్రైనింగ్‌లో మనం ఏం నేర్చుకుంటాము అంటే, మనకు కావాల్సిన మనీని మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి? ప్లస్ ఎందుకు చేయలేకపోతున్నాము అన్న విషయాలు మనం తెలుసుకుంటామనమాట. ఇందులో ఫస్ట్ థింగ్ ఇప్పుడు థౌసండ్స్ ఆఫ్ మా స్టూడెంట్స్‌తో నేను మాట్లాడిన తర్వాత వన్ టు వన్‌గా ఏం అర్థమైంది అంటే, చాలామంది మనకు తెలియకుండా అన్‌కాన్షియస్‌గా చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. ప్లస్ అందరికీ గోల్ ఉంటుంది. మనీ కావాలి, నాకు మనీని అట్రాక్ట్ చేయాలి, మేనిఫెస్ట్ చేయాలని. కానీ మనం కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల అనుకున్న ఆ మనీని మేనిఫెస్ట్ చేయలేకపోతామనమాట. ఈ టాప్ 10 మిస్టేక్స్‌ని మీరు అవాయిడ్ చేసినట్లయితే, ఇవే మీ యొక్క మనీ మేనిఫెస్టేషన్‌ని బ్లాక్ చేస్తున్నాయి. వీటిని అవాయిడ్ చేసినట్లయితే డెఫినిట్‌గా మీరు కోరుకున్న మనీని మీరు మేనిఫెస్ట్ చేస్తారనమాట. ఓకే. వన్ బై వన్ మనం తెలుసుకుందాం ఏంటి అనేసి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీరు 1-1 సెషన్ తీసుకోవాలి లేదా 1-1 సెషన్ అవుతూ బుక్ చేసుకోవాలి అంటే డెఫినిట్‌గా ఈ ట్రైనింగ్ అనేది చాలా మ్యాండేటరీ సెషన్ అనమాట. ఇది ట్రైనింగ్ మీరు చూడకుండా లేదా 1-1 సెషన్ తీసుకోవాలన్నా, లేకుంటే 1-1 సెషన్ అటెండ్ అవ్వాలన్నా కూడా ఇది ప్రీ రిక్విజిట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. అండ్ ఏమేం మిస్టేక్స్ మీరు చేస్తున్నారని ప్రెజెంట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. నోట్‌బుక్ అండ్ పెన్ తీసుకోండి. ఓకేనా? ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు. అండ్ ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, మన మైండ్‌లో నెగెటివ్ స్టోరీ రిపీట్ చేస్తూ ఉండడం. ఎంతసేపు నేను ఫెయిల్ అవుతానేమో, జాబ్‌లో ఫెయిల్ అవుతాను, బిజినెస్‌లో ఫెయిల్ అవుతాను, కస్టమర్స్ రారు, నాకు టాలెంట్ లేదు, స్కిల్స్ లేదు, నన్ను మోసం చేస్తారేమో, లేకుంటే నేను లాస్ అవుతానేమో, లేకుంటే నా బిల్స్ నేను పే చేయలేకపోతానేమో, అప్పులు నేను క్లియర్ చేయలేకపోతామనో, లేకుంటే నేను అనుకున్న గోల్ అచీవ్ చేయలేకపోతున్నానో, ఈ ఒక నెగెటివ్ స్టోరీ మీ మైండ్‌లో చాలామంది పాజిటివ్‌గా మాట్లాడతారు. మాట్లాడడం వేరు. కానీ మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తారంటే, మీ మైండ్‌లో ఏం స్టోరీ రన్ అవుతుందో దాన్నే మేనిఫెస్ట్ చేస్తారు. బయటికి అందరూ పాజిటివ్‌గానే చెప్తారు. నా లైఫ్ బావుండాలి, అలా ఉంటాను, ఇలా ఉంటానని. కానీ దాన్ని బట్టి మన మేనిఫెస్టేషన్ అవ్వదు. మీ మైండ్‌లో ఏం స్టోరీ రన్ అవుతుంది మనీ గురించి, ఆ స్టోరీని మీరు మేనిఫెస్ట్ చేస్తారనమాట. మనం చంద్రు లెట్స్ సే ఒక 1 అవరో, ఒక 2 అవర్సో పాజిటివ్‌గా మాట్లాడతాం. కానీ రోజు మొత్తంలో ఈవెన్ నైట్ అంతా పడుకున్నా కూడా మీ మైండ్‌లో ఏం స్టోరీ రన్ అవుతుందో దాన్ని బట్టినే మీరు మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుందనమాట. ఈ స్టోరీని మనం చేయాలనమాట. అండ్ దీనికి ఎంతో అవేర్‌నెస్, కాన్షియస్‌నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ మిస్టేక్. దీన్ని అవాయిడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకున్న మనీని మేనిఫెస్ట్ చేస్తారు. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే చాలా మంది చేసేది ఫోకసింగ్ ఆన్ మనీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ప్రెజెంట్ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతసేపు ఫోకస్ అంతా కూడా టైము, ఎనర్జీ అంతా కూడా దీని మీదనే ఫోకస్ చేసినట్టయితే. అంటే లోన్స్ ఉన్నాయి, బిల్స్ ఉన్నాయి, ఇది కట్టాలి, అది కట్టాలి, ఖర్చులున్నాయి, హౌస్ ఈఎంఐస్, లోన్స్, ఇంకా డెట్స్ ఉన్నాయి. లేకుంటే లాస్‌లున్నాయి. బిజినెస్‌లో ఫెయిల్యూర్ అయ్యాము. లేకుంటే ఎవరో మోసం చేశారు. అప్పులు తీసుకున్న వాళ్ళు ఇవ్వట్లేదు. ఎంతసేపు దీని మీదనే ఫోకస్ చేస్తున్నట్లయితే, మీరు ఆపర్చునిటీస్ మీద లేకుంటే పాసిబిలిటీస్ మీద ఫోకస్ చేస్తే, ఆ పాసిబిలిటీస్ అవకాశాలనేది వస్తాయి. డబ్బులనేది వస్తది. మీ ఫోకస్ అంతా కూడా ప్రాబ్లమ్స్ మీదనే పెడితే, ప్రాబ్లమ్సే ఎక్కువ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడు ఫోకస్ తగ్గించి వీటి ప్రాబ్లమ్స్ మీద, పాసిబిలిటీస్ మీద పెట్టినట్లయితే, ఈ అవకాశాలు, డబ్బులనేది ఆ ఆపర్చునిటీస్ మీద మనం ఫోకస్ చేసినట్టయితే మనీ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. ఇది చాలా మంది తెలియకుండా ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే ఫోకసింగ్ టూ మచ్ ఆన్ ఫ్యూచర్. మన భవిష్యత్తు మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాం. టూ మచ్‌గా ఆలోచించడం దానివల్ల. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేనేం చేయాలో దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తుంటాం. ఈరోజు మన చేతుల్లో ఉంది. ఈరోజు నేనేం చేయాలి? ఈరోజు నేను ఎంత డబ్బులు సంపాదించాలి? ఈరోజు నేను జాబ్‌కెళ్ళాలి, లేకుంటే ఒక వర్క్ నేను ఫినిష్ చేయాలి. బిజినెస్‌లో ఒక మీటింగ్‌కెళ్ళాలి, లేకుంటే ఒక వర్క్ మా క్లయింట్‌కి ఏదైనా ప్రొడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, దీన్ని బెస్ట్‌గా నేను ఎలా డెలివర్ చేయగలను? దీని గురించి మనం ఆలోచించుకోకుండా ఎంత టూ మచ్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్, ఇలా ఉండాలి, అలా ఉండాలని గాల్లోనే లెక్కలేసుకొని అక్కడే ఉండిపోతాం. కానీ ఈరోజు యాక్షన్ తీసుకోం. తీసుకోకపోతే డబ్బులు రాదు. నెక్స్ట్ టూ మచ్ ప్లానింగ్ అబౌట్ అనమాట. ప్లాన్‌లయితే పక్కా ప్లాన్‌లేస్తాం. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మార్నింగ్ ఇలా లేవాలి, 4:00కి లేవాలి, మెడిటేషన్ చేయాలి, విజిట్ చేయాలి, అఫర్మేషన్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి, గ్రాటిట్యూడ్ చేయాలి, సెల్ఫ్ లవ్ చేయాలి. ఇవన్నీ మన ప్లానింగ్ చేస్తుంటాం. కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి జీరో ఉంటుందనమాట. లేదా చాలా తక్కువగా ఎగ్జిక్యూట్ చేస్తాం. అప్పుడు కూడా అనుకున్న మేనిఫెస్టేషన్ నిజమవుద్ది. ఇంకొకటి టూ మెనీ ఐడియాస్. ఓహ్! ఇలా చేస్తే బావుంటదేమో, ఈ బిజినెస్ చేస్తే బావుంటదేమో, ఇంకొక బిజినెస్, ఈ ఐడియా జాబ్‌తో పాటు ఈ పారలెల్‌గా ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. అన్నీ చేయాలనుకుని మైండ్‌లో చాలా ఐడియాస్ ఉంటాయి. ఏది ఎగ్జిక్యూట్ చేయలేము. ఎందుకంటే లోపల డౌట్, ఫియర్స్ ఉంటాయి. నేను చేస్తే ఫెయిల్ అవుతాననే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతామనమాట. అండ్ టూ మచ్ ఫోకస్ ఆన్ బిగ్గర్ గోల్స్. ఓకే. నాకు 50,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలి, 10,00,00,000 కావాలి. యెస్, వెరీ గుడ్. కానీ ఆ గోల్‌ని అచీవ్ చేయడానికి ఈ రోజు మీరేం చేయగలుగుతారు? దాన్ని చేయకుండా మనం జస్ట్ ఆలోచించుకొని ఇంకా మనకు టెన్షన్ ఎక్కువైతది. ఇంకా మన మీద డౌట్ వచ్చేస్తది. అరే! నేను అచీవ్ చేయగలుగుతానా లేదా అనేసి. ఇంకా టూ మచ్ ఫోకసింగ్ ఆన్ మనీ. మనీ ఎలా వస్తుంది అంటే మనకి అవకాశాల ద్వారా వస్తుంది.
మనం చేసే పనిని మనం బెటర్‌గా మనం ఎలా చేయాలి? బెస్ట్‌గా నేను ఎలా డెలివర్ చేయాలి? ఎవరికీ నేను హాని చేయకుండా మనీ ఎలా సంపాదించాలి? దీని మీద ఫోకస్ చేయాలి. అంతేగాని టూ మచ్ మనీ ఎలా వస్తుందని కూడా ఊరికే గాల్లో నుంచి వస్తుందా మనీ? లేదు. మనం చేసే పనినే మనం బెస్ట్‌గా చేసినట్టయితే ఒక 10 మందికి హెల్ప్ అయ్యేలాగా మనం చేసినట్టయితే ఖచ్చితంగా మనీ అనేది వచ్చి తీరుతుందనమాట. ఇందులో డౌటే లేదు. ఎందుకంటే నేచర్‌కి మనం ఏమిస్తామో అదే మనకి నేచర్ ఇస్తుందనమాట. ఓకే. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇంకా టూ మచ్ లేజినెస్, ప్రొక్రాస్టినేషన్ చేస్తారు. ప్రొక్రాస్టినేషన్ ఎందుకు చేస్తారంటే ఒకే ఒక్క కారణం ఏంటంటే టూ మచ్‌గా ఆలోచించడం. అండ్ యాక్షన్ ఏమో జీరో. ఆలోచించడమేమో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. సో, దీన్ని ఓవర్‌కమ్ చేసినట్టయితే డెఫినిట్‌గా మనీని అట్రాక్ట్ చేయొచ్చనమాట. ఇంకా మిస్టేక్ నంబర్ 4 అండర్ ఎస్టిమేటింగ్ యువర్ పొటెన్షియల్. సో, అందరిలోనూ మనలో చాలా శక్తి ఉంటది. చాలా పొటెన్షియల్, చాలా స్కిల్స్, ఎబిలిటీస్ అన్నీ ఉంటాయి. కాకపోతే మన మీదే డౌట్. నేను అచీవ్ చేయగలుగుతానా లేదా? ఇంకా మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకోవడం, సరిగ్గా తినకపోవడం, సరిగ్గా నిద్రకపోవడం. ఎందుకంటే అరే! నేను గోల్‌ని అచీవ్ చేయలేకపోతున్నాము అని గిల్టీ‌గా ఫీల్ అవ్వడము, అవమానంగా ఫీల్ అవ్వడము, లేకుంటే అప్పులు నాకు ఎక్కువైపోయాయి కదా! నలుగురిలో నేను మొఖం ఎలా చూపించుకోవాలని మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడము, మనల్ని మనం తిట్టుకోవడం, క్రిటిసైజ్ చేసుకోవడము. ఇంకా మనల్ని మనం లేబుల్ చేసుకోవడం. ఓహ్! నేను పేద ఇంట్లో పుట్టాను, లేకుంటే మా నాన్న వాళ్ళు ఇలా ఉన్నారు, లేకుంటే నేను బిజినెస్‌లో ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ఫెయిల్ అవుతానేమో అని ఇవన్నీ లేబుల్స్ ఎవరిచ్చారు? మనకి మనమే యేసుకున్నాం. ఇంకా సొసైటీ కూడా మనకి లేబుల్ యేసారనమాట. నీ వల్ల అవ్వదు, నువ్వు చేయలేవు. ఇంట్లో ఎంతసేపు ఇలా చెప్తుండడం వల్ల మనకు మనం లేబుల్ యేసుకొని ఓకే. నేను ఫెయిలర్, లేకుంటే ఓకే. నేను ఫెయిల్ అవుతాను. ఒకటే నేను సక్సెస్ రాదు. నాకంత టాలెంట్ లేదు. నాకు ఇంగ్లీష్ రాదు. ఇంకొకటి రాదు. ఈ స్కిల్ లేదు, ఆ స్కిల్ లేదు అని మనకి మనమే లేబుల్ యేసుకుంటాం. ఈ లేబుల్స్ అన్ని జస్ట్ మీ మైండ్‌లో ఉన్నాయి అంతే. వీటిని తీసేసి మీ లోపల ఉన్న పొటెన్షియల్‌ని గుర్తించాలి. అండ్ అలా గుర్తించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందుకే మెంటర్స్, ఒక కోచెస్ మాత్రమే మనలో ఉన్న పొటెన్షియల్‌ని గుర్తిస్తారు. అలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉన్నారనుకోండి, డెఫినిట్‌గా మీరు అనుకున్న గోల్‌ని అచీవ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీ లోపల పొటెన్షియల్ ఉందని నమ్మితేనే మీరు ఆ గోల్‌ని అచీవ్ చేయగలుగుతారు. గోల్స్ అందరికీ ఉంటాయి. కానీ దాన్ని అచీవ్ చేసే కెపాసిటీ, స్ట్రెంగ్త్ నాలో ఉందని మీరు బిలీవ్ చేస్తే డెఫినిట్‌గా ఆ గోల్‌ని అచీవ్ చేయగలుగుతారనమాట. చాలామంది ఇలా అండర్ ఎస్టిమేట్ చేసుకొని, వాళ్ళని వాళ్ళని తక్కువ చేసుకొని ఆ గోల్‌ని అచీవ్ చేయలేకపోతారనమాట. ఇది ఫోర్త్ మిస్టేక్. ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి ఫీలింగ్ గుడ్ ఇన్ ద మార్నింగ్. చాలామంది మనం ఏదో ఒక ప్రాక్టీస్ చేస్తాము. మార్నింగ్ మాత్రం చాలా హ్యాపీగా, అబండెంట్‌గా ఇక బిందాస్‌గా ఫీల్ అవుతాం. కానీ రోజంతా కూడా అదే ఎనర్జీని మనం మెయింటైన్ చేయగలుగుతున్నామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హెల్తీగా ఉండాలనుకోండి, పొద్దున్న మాత్రం హెల్తీ ఫుడ్ తిని, హెల్తీ డైట్ ఫాలో అయ్యి, రోజంతా జంక్ ఫుడ్ తిన్నారనుకోండి హెల్తీగా ఉంటారా? ఉండలేరు. సేమ్ ఈ మేనిఫెస్టేషన్ గూడా మార్నింగ్ ఏదో ఒక ప్రాక్టీస్ చేయడం వల్ల మెడిటేషన్, అఫర్మేషన్, గ్రాటిట్యూడ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కానీ రోజంతా కూడా ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. వెంటనే ఇంక సాడ్ అయిపోవడం, వెంటనే కోపం తెచ్చుకోవడం, వెంటనే హోప్‌లెస్. లెట్స్ సే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు తిరిగి ఇవ్వలేదు, లేకుంటే కస్టమర్ రాలేదు, క్లయింట్ రాలేదు, డబ్బులు మీకు రాలేదనుకోండి, వెంటనే ఇంక డీల్ అయిపోతాం. వెంటనే హెల్ప్‌లెస్, వెంటనే హోప్‌లెస్ అవ్వడం. ఇంకా ఫియర్ వెన్ యూ గెట్ కాల్స్ అబౌట్ ఈఎంఐస్, బిల్స్ ఇంక అప్పులోళ్ళు ఫోను చేశారనుకోండి, గుండె దడ దడ అని స్టార్ట్ అవుతదనమాట. అప్పుడు మార్నింగ్ ఉన్న వైబ్రేషన్ అంతా కూడా ఏమవుతది, ఎనర్జీ మొత్తం కూడా మొత్తం డౌన్ అయిపోతది. మార్నింగ్ ఏమో ఈ లెవెల్‌లో ఉంటుంది మా ఎనర్జీ. ఈవినింగ్ వచ్చేసరికి కాల్స్, అప్పులొచ్చేసరికి, డిస్టర్బెన్స్ అన్నీ వచ్చేసరికి ఈ యొక్క ఎనర్జీ లో ఎనర్జీకొచ్చేస్తామనమాట. అప్పుడు మనం అనుకున్న మేనిఫెస్టేషన్ అనేది నిజం అవుద్దనమాట. ఎక్సైట్‌మెంట్ తగ్గిపోతది. పొద్దున్నేమో హుషారుగా మంచి జోష్‌తో, మంచి హుషారుతో మనం ఎళ్తామనమాట. అరే! ఈరోజు చేయాలి, అది గోల్ అచీవ్ చేయాలి, ఇది చేయాలి అనేసి. కానీ ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ రాగానే మొత్తం డీల్ అయిపోతుందనమాట. ఇది మిస్టేక్ నంబర్ 5. ఈ మిస్టేక్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్‌ని అచీవ్ చేయలేం. రోజంతా అదే ఎనర్జీ, అదే వైబ్రేషన్‌లో ఉన్నామనుకోండి, డెఫినిట్‌గా మానిఫెస్టేషన్ అనేది నిజమవుతుంది. నెక్స్ట్ మిస్టేక్ నంబర్ 6. ఎమోషనల్ వర్సెస్ ఫిజికల్ మేనిఫెస్టేషన్. ఏంటి అంటే చాలామంది భౌతికంగా నాకు కనిపించాలి మేనిఫెస్టేషన్ అప్పుడే నేను నమ్ముతాను. నో, ఎమోషనల్‌గా మనం సంపూర్ణంగా ఫీల్ అవ్వాలి. లెట్స్ సే మీరు మీ గోల్స్ నిజమయ్యాయి. మీ కోరికలు నిజమయ్యాయి. అంటే మీకు రావాల్సిన డబ్బులొచ్చింది. అప్పుడెలా ఫీల్ అవుతారు? హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా, రిలాక్స్డ్‌గా, కామ్‌గా ఫీల్ అవుతారు. అంటే మీ ఎనర్జీ ఇక్కడ ఉంటది. కానీ రోజంతా ఎలా ఫీల్ అవుతారు? టెన్షను, భయము, కోపము, ఆందోళన ఉందనుకోండి, ఈ ఎనర్జీకి, మనీ ఎనర్జీకి మ్యాచ్ కాదు. అంటే మనం ఆ మేనిఫెస్టేషన్ రాకముందే మనం ఆ సంపూర్ణంగా మనం ఫీల్ అవ్వాలన్నమాట. మనలో, మన బాడీకి, మైండ్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక్క రోజులో రాదు. కళ్ళు మూసుకొని యెస్ నాకొచ్చేసింది అని ఫీల్ అవుతే రాదన్నమాట. ఎవ్రీ డే ఎందుకంటే నెగెటివ్ ఎమోషన్సే మన బాడీకి, మైండ్‌కి ట్రైన్ చేసి
ఎంతసేపు మనం నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం మనకు అలవాటయిపోయింది. ఇప్పుడు మనం ప్రతిరోజు మనం మనల్ని ట్రైన్ చేసుకున్నట్టయితే పాజిటివ్‌గా ఫీల్ అవ్వడానికి మైండ్‌కి, బాడీకి, హార్ట్‌కి డెఫినిట్‌గా ఈ ఎమోషనల్‌గా మనం సంపూర్ణంగా మేనిఫెస్ట్ చేస్తే ఫిజికల్‌లో గూడా అది ఆటోమేటిక్‌గా మనకు కనిపిస్తుంది. చాలామంది నాకు డబ్బులొచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. హ్యాపీగా ఫీల్ అవుతే డబ్బులొస్తది. అదే సీక్రెట్ అన్నమాట. ఓకే. దాన్ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఒకేసారి హ్యాపీనెస్ ఫీలింగ్ రాదన్నమాట. ఒకవేళ వచ్చినా రోజంతా అదే స్టేట్‌లో ఉండగలగాలి. అదే మనం ప్రీవియస్ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ డెస్పరేట్ అబౌట్ మానిఫెస్టేషన్ ఇంకా ఎక్కడ నేను చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ చేస్తున్నా, అఫర్మేషన్ చేస్తున్నా, గ్రాటిట్యూడ్, విజువలైజేషన్, సెల్ఫ్ లవ్, హోపోనోపోనో, స్క్రిప్టింగ్ ఇవన్నీ చేస్తున్నాను. ఇంకా రాలేదు అని చెప్పేసి మనం గివ్ అప్ చేసేస్తాం. వదిలేస్తాం ఇంక నా వల్ల అవ్వదేమో. లేకుంటే మేబీ నాకి ఆ సీక్రెట్ తెలీదేమో. సీక్రెట్ ఏం లేదు. కన్సిస్టెంట్‌గా మనం చేస్తున్నట్టయితే ఆ ఫీలింగ్ చేంజ్ అయినట్టే డెఫినిట్‌గా ఈ మానిఫెస్టేషన్ అనేది నిజమవుతుంది. నెక్స్ట్ వెంటనే హోప్‌లెస్ అయిపోవడం అన్న. ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడారనుకోండి, నీ మొహం చూడు నీ వల్ల అవుతదా? నీ వల్ల చేయగలుగుతావా? లేదా? అనేసి ఇలా చెప్పారనుకోండి, అలా ఎవరో ఒకరు ఉంటారనుకోండి మన లైఫ్‌లో నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ళు. మేబీ మన ఇంట్లో వాళ్ళు కాకపోయినా అట్‌లీస్ట్ బయట వాళ్ళు కావచ్చు. మేబీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి నెగెటివ్‌గా మాట్లాడతారు నీ వల్ల అవ్వదేమో అని చెప్పేసి. అప్పుడు వెంటనే మనం కృంగిపోవడము, ఇంకా లేకుంటే మన మీదే మనకి డౌట్ వచ్చిందనుకోండి, ఇంకా అంతే ఇంకా అక్కడికే మన ఖతం అయిపోతది. మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతది. నెక్స్ట్ ఫాలోయింగ్ టూ మెనీ టెక్నిక్స్. అంటే ఈరోజు ఒకటి టెక్నిక్ ఫాలో అవుతాం. రేపు ఇంకొకటి, ఎల్లుండి ఇంకొకటి ఇలా థౌసండ్స్ ఆఫ్ టెక్నిక్స్ వచ్చేసరికి మార్కెట్‌లో కన్‌ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో తెలియకుండా ఈరోజు ఒకటి, రేపు ఒకటి అలా చేస్తున్నాం. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ దీనికి. లెట్స్ సే ఈరోజు మీరు ఇక్కడ ఒక 10 అడుగులు బోర్ వేశారనుకోండి. ఇంకొక చోట 10 అడుగులు బోరేశారు. ఇంకొక చోట 10 అడుగులు, ఇంకొక చోట 10 అడుగులు. అక్కడ ఏ చోటైనా గూడా నీళ్ళు రాదనమాట మీకు. ఒకే దగ్గర మీరు లోపలికెళ్లారనుకోండి, డీప్‌గా వెళ్లారనుకోండి, లెట్స్ సే 500 అడుగులో లేకుంటే 1000 అడుగులో వెళ్లారను ఖచ్చితంగా నీళ్ళొస్తాయి. సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబ్ వీడియోస్ వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ చెప్తారు. ఒక రోజుకి ఒక వీడియోలు రావడం వల్ల ఈ టెక్నిక్‌లు ఫాలో అయ్యి కన్‌ఫ్యూజ్ అయిపోయి ఒకదాన్ని మనం కన్సిస్టెంట్‌గా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ అనేది రావట్లేదు. సో, అలా కాకుండా ఒక్క టెక్నిక్ పట్టుకొని మనం డీప్‌గా వెళ్ళాలి. 100% మనం బిలీవ్ చేయాలి. ఇది చేస్తే నాకు 100% రిజల్ట్ వస్తుంది. దాన్ని మనం చేసినట్టయితే ఎవ్రీ డే డెఫినిట్‌గా రిజల్ట్ వస్తుందనమాట. ఇది ఇంకొక మిస్టేక్ అనమాట. ఈ మిస్టేక్ మనం చేయకపోతే డెఫినిట్‌గా మనీ అనేది మేనిఫెస్ట్ చేస్తాం. ఇంకొక మిస్టేక్ నంబర్ 7 ఏంటి అంటే ఫీలింగ్ నెగెటివ్ అబౌట్ మనీ. మనీ గురించి నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం. మనీ రాలేదనుకోండి, లేకుంటే మనీ ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, వెంటనే కోపం రావడం. లేకుంటే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదనుకోండి, వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం. మీరు కోపం తెచ్చుకుంటున్నారంటే మనీ ఎనర్జీకి మ్యాచ్ అవ్వట్లేదు. మనీ ఎనర్జీ ఏంటి? వచ్చినప్పుడు హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు కదా! ఇప్పుడు రానప్పుడు కోపం తెచ్చుకున్నారంటే ఇంకా నెగెటివ్‌లోకి ఎళ్ళిపోతున్నారని అర్థం. యాంగ్రీ కావచ్చు, హేట్రేడు, మీ మీద హేట్రేడ్ కావచ్చు, వేరే వాళ్ళ మీద హేట్రేడ్, జెలస్ ఫీలింగ్ ఎక్కువుంది వేరే వాళ్ళకి, నాకు లేదది. నెక్స్ట్ సాడ్‌గా ఫీల్ అవ్వడము, ఫియరు, టెన్షన్ ఇవన్నీ కూడా మీ యొక్క మనీని బ్లాక్ చేసేస్తుంది. ఎందుకంటే ఈ ఎనర్జీ, మనీ ఎనర్జీ 2 వేరనమాట. మనీ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతాం? హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా, కాన్ఫిడెంట్‌గా, రిలాక్స్డ్‌గా, అబండెంట్‌గా నవ్వుతూ ఉంటామనమాట. మరి ఈ ఎమోషన్స్ అన్నీ ఫీల్ అయ్యాయనుకోండి, మీ ఎనర్జీకి, మనీ ఎనర్జీకి చాలా గ్యాప్ ఉంటది. అందుకే ఈ గ్యాప్‌ని తగ్గించి ఆ పాజిటివ్ ఎమోషన్స్ ఎప్పుడైతే వస్తాయో డెఫినెట్‌గా మీరనుకున్న మేనిఫెస్టేషన్ అనేది నిజమవుతుంది. దీన్ని మాస్టర్ చేయాలి. ఇది ఊరికే ఒక రోజులో రాదనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము మనీ గురించి కావచ్చు, లేకుంటే డబ్బులు, బిజినెస్సు ఈ యొక్క వీటి పట్ల మనకి నెగెటివ్ భావమే ఎక్కువగా ఉండింది. ఇప్పుడు పాజిటివ్ రావాలి అంటే డెఫినిట్‌గా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఎన్ని సార్లు నెగెటివ్ ఫీలింగ్స్ రిపీట్ చేసాం మనం, అన్ని సార్లు మనం పాజిటివ్ ఫీలింగ్స్ కూడా రిపీట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకు ఆ పాజిటివ్ ఫీలింగ్స్ అనేది వస్తది. అప్పుడు అనుకున్న మనీని మనం మేనిఫెస్ట్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ మిస్టేక్ నంబర్ 8 పర్సనాలిటీ క్రియేట్స్ యువర్ రియాలిటీ. మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో అలాంటి ఒక సృష్టిని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. రియాలిటీ అంటే మీ యొక్క సృష్టి. పర్సనాలిటీ అంటే మీ వ్యక్తిత్వం. అంటే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటదంటే ఎంతసేపు ఓల్డ్ ఆలోచనలే, అదే ఓల్డ్ బిలీఫ్స్, అదే ఓల్డ్ ఫీలింగ్స్, అదే ప్రవర్తన, అవే ఓల్డ్ హ్యాబిట్స్ అవే ఉన్నాయనుకోండి. ఇప్పుడు అదే రియాలిటీని మీరు క్రియేట్ చేసుకున్నారు. వెరీ సింపుల్. మీ రియాలిటీ, మీ పర్సనాలిటీ 2 మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడున్న రియాలిటీ. ఓకే. మీకు ఇప్పుడున్న రియాలిటీ కంటే ఇంకా బెటర్ రియాలిటీని క్రియేట్ చేసుకోవాలని అందరూ అనుకుంటారు. అలా కొత్త రియాలిటీని, కొత్త లైఫ్‌ని మనం క్రియేట్ చేసుకోవాలంటే మన పర్సనాలిటీ చేంజ్ అవ్వాలి. అంతేగాని చాలామంది నా రియాలిటీ చేంజ్ అవ్వాలి, నా లైఫ్ మారిపోవాలి, డబ్బులు రావాలి, నేను సక్సెస్‌ఫుల్ అవ్వాలి, నంబర్ 1 ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ
ఎప్పుడైతే మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వదో, మీ రియాలిటీ చేంజ్ అవ్వదనమాట. మీ రియాలిటీ చేంజ్ అవ్వాలంటే మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఒకవేళ మీరు బ్లేమ్ చేసేవాళ్ళు, నేనేం మారాల్సిన పని లేదు. మా అత్త మారాలి, మా మామ మారాలి, లేకుంటే మా జాబ్ మారాలి, లేకుంటే బిజినెస్ మారాలి అనుకుంటే మాత్రం ఈ ట్రైనింగ్ మీకు హెల్ప్ అవ్వదు. లేదా ఈ 1 టు 1 సెషన్స్ ఏది మీకు హెల్ప్ అవ్వదు. నేను మారాలి, నా పర్సనాలిటీ మారాలి, నా ఆలోచనలు, నా బిలీఫ్స్, నా ఫీలింగ్స్, నా బిహేవియర్, నా హ్యాబిట్స్ నేను మార్చాలి అనుకుంటే గుడ్ న్యూస్ ఏంటి అంటే తెలుసా? వీటినన్నిటిని మనం మార్చొచ్చు. వీటిని మారిస్తే మన పర్సనాలిటీ మారితే మన రియాలిటీని మనం మార్చొచ్చనమాట. ఇదే ఒక గుడ్ న్యూస్. ఇదే సీక్రెట్ అనమాట. ఓకే. ఎప్పుడైతే దీని పర్సనాలిటీని మనం మారుస్తామో రియాలిటీ కూడా చేంజ్ అవుతుందనమాట. ఓకే. నెక్స్ట్ నైన్త్ మిస్టేక్ ఏంటి అంటే ఫాలోయింగ్ అధర్మ ఇన్ మనీ. మనీని అధర్మంగా సంపాదించడం. ఓకే. అధర్మంగా సంపాదిస్తే కూడా డబ్బులొస్తది. డబ్బులతో పాటు దుఃఖం కూడా వస్తది. అదొక ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాలి. ఓకే. అబద్ధాలు చెప్పో లేకుంటే ఎవరి మీదనో హార్ష్‌గా మాట్లాడి వాళ్ళని తిట్టి, ఇంకా హింస పెట్టి అలా మనం డబ్బులు సంపాదించొచ్చు. చంపి కూడా. ఇప్పుడు ఎవరు చంపట్లేదనుకోండి. ముందు కాలంలో అలా చంపేవాళ్ళు. అందుకోసం ఇవన్నీ రాసాను. బట్ కిల్లింగ్ అంటే నాట్ ఓన్లీ మనము మనుషుల్ని చంపడమే కాదు. దేన్నైనా మనం హాని చేస్తున్నాము అంటే, అలా డబ్బులు సంపాదిస్తుంటున్నాము అంటే, అది కరెక్ట్ వే కానే కాదనమాట. అలా దాంతో పాటు దుఃఖం కూడా వస్తుంది. ఎందుకంటే ఒకరిని మనం చంపాలి, ఒకరికి హాని చేయాలంటే మనలో ఎంతో కోపము, ద్వేషం ఉంటే గాని వేరే వాళ్ళకి హాని చేయలేం. అలా వచ్చిన డబ్బులతో మనం ఎలా ఆనందంగా ఉంటాం? నేను వేరొకరిని హాని చేశాను, మోసం చేశాను, తిట్టాను, కొట్టాను, డబ్బులు తీసుకున్నాను. నా మైండ్‌లో అదే రన్ అవుతదా? పడుకున్నా కూడా అదే రన్ అవుతదా? పీస్‌ఫుల్‌గా ఉండలేను. ఓకే. మీకు వచ్చే డబ్బుల్ని మనం ధర్మంగా సంపాదించి హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉండాలి అనుకుంటే ఈ ఫాలో అవ్వాలన్నమాట. లేదు అధర్మంగా నేను సంపాదిస్తాను అనుకుంటే అలా సంపాదిస్తున్న వాళ్ళు చాలా ఉన్నారు. రిచ్ పీపుల్‌తో కూడా నేను మాట్లాడుతుంటాను. ఆల్‌మోస్ట్ 100 క్రోర్స్, 1000 క్రోర్స్ చేస్తున్న వాళ్ళు కూడా. బట్ వాళ్ళు కూడా మిజరబుల్ దుఃఖంలోనే ఉన్నారన్నమాట. ఎందుకు అంటే ఈ ధర్మం ఫాలో అవ్వకుండా. ఈ ధర్మం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మనకు ప్రశాంతత వస్తది వచ్చే డబ్బులతో. లేదు ఇవేం ఫాలో అవ్వను నేను మోసం చేస్తాను, లేకుంటే వేరే దొంగలిస్తాను, లేకుంటే వేరే వాళ్ళని ఇంకా డిసీవ్ చేయడము, మానిప్యులేట్ చేయడము, ఉన్నది లేనట్టు చెప్పి, లేనిది ఉన్నట్టు చెప్పి ఇలా మనం చేశామనుకోండి, టెంపరరీగా మీకు డబ్బులు రావచ్చేమో కానీ దాంతో పాటు దుఃఖం కూడా వస్తది. ప్రశాంతంగా ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేరు. మీరు ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు ఆల్రెడీ. ఒకవేళ మనం ఇలా తప్పులు చెప్పి మోసం చేసో ప్రశాంతంగా ఉండలేమనమాట. ఇది చాలా మంది చేస్తారనమాట. అన్‌కాన్షియస్‌గా చేసే మిస్టేక్. కాబట్టే మీ అవేర్‌నెస్‌లోకి రావాలి అనేసి ఈ పాయింట్ నేను మెన్షన్ చేశాననమాట. మిస్టేక్ నంబర్ 10 నో ఇన్నర్ బ్యాలెన్స్, ఇన్నర్ స్టెబిలిటీ ఆర్ స్ట్రెంగ్త్. మేనిఫెస్ట్ చేసినప్పుడు ఉప్పొంగిపోతాం, డాన్స్ చేస్తాం, ఎగిరి గంతులేస్తాం. అరే! నేను మేనిఫెస్ట్ చేశాను. యెస్ నేనేమైనా సాధిస్తాను అనేసి. కానీ మళ్ళీ సమస్యలొచ్చాయో మన యొక్క కాన్ఫిడెన్స్, మన యొక్క హ్యాపీనెస్, పీస్ ఆఫ్ అన్నీ కూడా డీల్ అయిపోతుంది. మళ్ళీ చాలా హోప్‌లెస్ స్టేట్‌కొచ్చేస్తాం. చాలా నిస్సహాయిత స్థితికొచ్చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ ఇన్నర్ స్ట్రెంగ్త్ మన మైండ్ స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్లనే. కానీ ఇది చాలా మంది చేసే మిస్టేక్. నేను చూస్తుంటా చాలా మంది మేనిఫెస్ట్ చేస్తుంటారు. ఓహ్! గ్రేట్ నాకు డబ్బులొచ్చాయి, ఇన్ని లక్షలొచ్చాయి, ఇన్ని వేలొచ్చాయి, నేను ఇది మేనిఫెస్ట్ చేశాను, కార్ మేనిఫెస్ట్ చేశాను, బంగ్లా మేనిఫెస్ట్ చేశాను. అవన్నీ పోయాయనుకోండి, డబ్బులు పోయాయనుకోండి, మళ్ళీ లాసొచ్చింది. బిజినెస్‌లో లాసో లేదా జాబ్ పోయిందనుకోండి, వెంటనే మళ్ళీ టెన్షన్, వెంటనే భయము, వెంటనే ఆందోళన, కోపము, ద్వేషము, ఇంకా దుఃఖము అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. ఇన్నర్ బ్యాలెన్స్, ఇన్నర్ స్టెబిలిటీ, ఇన్నర్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల. ఈ స్ట్రెంగ్త్ లేదనుకోండి, ఓకే. ఇప్పుడు మరి మేనిఫెస్ట్ చేస్తుండొచ్చు. మళ్ళీ రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి, రావాలని ఎవరు కోరుకోరు. ఒకవేళ వస్తే వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం మళ్ళీ డీల్ అయిపోతున్నాం. చాలా మందికి తిరిగి మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి. లెట్స్ సే బిజినెస్‌లో లాస్ ఒస్తాయి. ఎవరో మోసం చేస్తారు. 20,00,000 లేకుంటే స్టాక్ మార్కెట్‌లో ఎక్కడో ₹1,00,00,000 పోగొట్టుకున్నారు. ఈ లక్షలు, కోట్లు పోగొట్టుకున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళు నెక్స్ట్ నేను మళ్ళీ చేసి నేను ₹1,00,00,000 పోయుంటే 10,00,00,000 నేను సంపాదిస్తానని తిరిగి మళ్ళీ ఆ శక్తి వాళ్ళలో ఉండదన్నమాట. ఉంటది. కాకపోతే ఈ డీల్ అయిపోవడం వల్ల మళ్ళీ తిరిగి వాళ్ళు లేచి ఆ గోల్‌ని అచీవ్ చేయలేరు. బట్ ఎవరికైతే ఈ స్ట్రెంగ్త్ ఉంటదో మళ్ళీ ఓకే. 10,00,00,000 పోయింది, లేకుంటే ₹1,00,00,000 పోయింది, 10,00,000 పోయింది. యెస్ నేను మళ్ళీ తిరిగి నేను ₹1,00,00,000, 10,00,00,000, 10,00,000 నేను సంపాదిస్తానని ఆ స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. ఈ స్ట్రెంగ్త్ లేకపోతే మాత్రం మళ్ళీ డీల్ అయిపోతారు. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఈగో. ఓకే. నేనే మేనిఫెస్ట్ చేస్తున్నా, నేనే నేర్చుకున్నాను అక్కడిక్కడ లేకుంటే నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకున్నా, వీళ్ళ దగ్గర నేర్చుకున్నా, వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. అయితే ఏంటి గొప్ప? మనకి నేచర్ ఇస్తుంది. లెట్స్ సే నేను కార్ కొనుక్కున్నా అంటే నేను డబ్బులిచ్చాను. బట్ ఆ కార్‌ని ఎవరో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా దాన్ని. దాన్ని ఒక షోరూమ్‌లో పెట్టాలా. ఆ షోరూమ్ పర్సన్ దాన్ని సేల్ చేయాలా. మళ్ళీ దానికి పెట్రోల్ కూడా ఎయాలా. పెట్రోల్ బంక్ పర్సన్ ఎయాలా. ఇలా ఎంతమంది మేనిఫెస్ట్ చేస్తే ఆ డబ్బులు మీకు కస్టమర్ ఇచ్చారా? లేదా మీ క్లయింట్ ఇచ్చారా? లేదా మీ జాబ్‌లో వర్క్ చేస్తే ఆ డబ్బులిచ్చారా? బ్యాంకోడు డబ్బులిచ్చాడా? ఈఎంఐ మళ్ళీ పే చేయడానికి. ఇలా ఎంతోమంది సపోర్ట్ చేస్తే గాని మీ ఆ మేనిఫెస్టేషన్ నిజమవ్వలేదు. మరి ఎందుకు అహంకారం?
నేనే చేశాను, నేనే గొప్ప, నేనే తోపు అనేసి ఆ ఫీలింగ్ ఉందనుకోండి, ఖచ్చితంగా మనం మేనిఫెస్ట్ చేయలేము. ఒకవేళ చేసినా ఇంక దానివల్ల మనం ఫ్యూచర్‌లో నాశనమే అవుతాం గానీ, దానివల్ల మనం ఒక పాజిటివ్ లైఫ్‌ని లివ్ చేయలేం. హ్యాపీగా లైఫ్‌ని లివ్ చేయలేమనమాట. ఇంకా ఆహ్, పూర్ పీపుల్‌ని నెగెటివ్‌గా ట్రీట్ చేయడము, వాళ్ళ పట్ల నెగెటివ్ భావన ఉండటము, రిచ్ పీపుల్ అంటే వాళ్ళేదో గొప్ప, గ్రేట్ ఏమి అందరూ గ్రేటే. అందరిని మనం సమానంగా, సమానత్వంతో మనము చూడడం మనం నేర్చుకోవాలనమాట. అలా మీరు చేయలేదనుకోండి, ఖచ్చితంగా ఈ యొక్క బ్యాలెన్స్ ఉండదు మళ్ళీ. మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ డీలే అయిపోతారు. సో, అందుకోసం ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క 10 మిస్టేక్స్ మీరు చేయకుండా పోయినట్లయితే మీరనుకున్న మనీ అనేది చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా గూడా మీరు మేనిఫెస్ట్ చేస్తారనమాట. ఓకే. మరి ఈ యొక్క మిస్టేక్స్ నుంచి మనం ఎలా బయటపడాలి? ఇవి ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ప్లస్ అనుకున్న గోల్‌ని ఈజీగా, ఫాస్ట్‌గా ఎలా మేనిఫెస్ట్ చేయాలి అంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక ఒక ఇది ఒక ప్రక్రియ అన్నమాట. ఓకే. జస్ట్ లైక్ ఒక మజిల్‌ని మనం ఎలా బిల్డ్ చేస్తామో, అంటే ఒక ఫిట్‌నెస్ మనం స్ట్రాంగ్ కావాలంటే ప్రతిరోజు బాడీ లైట్ అంటే డైట్ ఫాలో అవుతాం. మంచి డైట్, ఎక్సర్సైజ్ చేస్తాము, స్నానం చేస్తాం బాడీకి, 3 పూట్ల తింటాము. ఒక రోజుకి ఒక గంట, 2 గంటలు మనం ట్రైనింగ్ ఇస్తాం బాడీకి హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండడానికి. సేమ్ వే ఈ మేనిఫెస్టేషన్ కూడా ఇట్స్ మెంటల్‌గా ఒక స్ట్రెంగ్త్ అన్నమాట. ఇదొక మెంటల్ ఫ్యాకల్టీ అంట మేనిఫెస్టేషన్ అనేది. సో, ఎప్పుడైతే మనం దీన్ని ఒక ప్రాసెస్ ప్రక్రియ ఏది చేస్తూ ఉంటామో, ప్రతిరోజు మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటామో, ఈ యొక్క ఫిట్‌నెస్, ఈ మేనిఫెస్టేషన్ అనే ఈ యొక్క స్ట్రెంగ్త్ అనేది కూడా మనలో పెరుగుతూ ఉంటది. మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటది. అంటే ఏం చేయాలంటే పాజిటివ్ స్టోరీని రిపీట్ చేయాలి. పాసిబిలిటీస్ మీద ఫోకస్ చేయాలి. ప్రాబ్లమ్స్ మీద కాదు. ఇంకా ప్రెజెంట్ మొమెంట్‌లో ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? ఈరోజు నేనేం చేయగలుగుతాను? ఏమి యాక్షన్ తీసుకోగలుగుతాను? ఈరోజు నేను డబ్బులు సంపాదించడానికి నా వంతు ప్రయత్నం నేనేం చేయగలుగుతానని ఈ క్షణం మీద మనం ఆలోచించాలి. అంతేగాని ఫ్యూచర్‌ని ఆలోచిస్తూ ఇప్పుడే మనం ఏం చేయట్లేదంటే ఏం రిజల్ట్ రాదనమాట. ఓకే. అండ్ సీయింగ్ యువర్ పొటెన్షియల్, మీలో గ్రేట్‌నెస్ ఉంటుంది. ఓకే. డబ్బులు కోల్పోయారు. ఇప్పుడు 50,00,000 అప్పుండొచ్చు. రూ. 1,00,00,000 అప్పుండొచ్చు. బట్ అంత అప్పుంది అంటే ఆల్రెడీ మీకు అంత కెపాసిటీ ఉంది. అంతకంటే ఎక్కువ మీరు సంపాదించొచ్చు కదా! దాని మీద ఎందుకు ఫోకస్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ అప్పుల మీదనే, లేకుంటే ఫెయిల్యూర్ అయ్యానని, బిజినెస్ లాస్ అయిందని దీని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఓకే. ఇంత లాస్ అయ్యాను. 50,00,000 రూ. 1,00,000 పోయింది. 5,00,00,000, 10,00,00,000 నేను ఎలా సంపాదించాలి? దాని మీద నేను అంతమందికి ఎలా హెల్ప్ చేయగలను? నా వంతు సహాయం నేను ఎలా చేయాలి? నేను సర్వ్ ఎలా చేయాలి? ఇలా మనం ఆలోచించినట్లయితే డెఫినెట్‌గా అనుకున్న గోల్‌ని మనం అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీలింగ్ గుడ్ త్రూ ఔట్ ద డే. పాజిటివ్ ఏదో మనం పాజిటివ్ ప్రాక్టీస్ మార్నింగ్ చేసి పాజిటివ్‌గా, హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాకుండా రోజంతా కూడా ఆ పాజిటివ్ స్టేట్‌లో, పాజిటివ్ ఎనర్జీలో, పాజిటివ్ వైబ్రేషన్‌లో ఎలా ఉండాలో మనల్ని మనం ట్రైన్ చేసుకున్నట్లయితే డెఫినెట్‌గా ఇంకా ఫాస్ట్‌గా అచీవ్ చేస్తారు. ఓన్లీ లేదు మార్నింగ్ బాగున్నారు, రోజంతా డిస్టర్బ్ అయ్యారనుకోండి ఇంకా మేనిఫెస్టేషన్ లేట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఆ ఎనర్జీలో రోజంతా ఉన్నారనుకోండి, ఆ మనీ ఎనర్జీకి, మీ ఎనర్జీకి మ్యాచ్ అవుతుంది. అప్పుడు అనుకున్న గోల్ ఇంకా ఫాస్ట్‌గా, ఈజీగా మేనిఫెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మేనిఫెస్టింగ్ ఎమోషనల్లీ. ఎమోషనల్‌గా మనం మేనిఫెస్ట్ చేయాలి దాన్ని ఫస్ట్ థింగ్. ఓకే. యాస్ ఇఫ్ అది మనకి మేనిఫెస్టేషన్ వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో, అదే ఫీలింగ్స్ ఇప్పుడు మనం ఫీల్ అవ్వగలుగుతున్నామా లేదా అనేది రియల్ క్వెషన్. చాలామంది నేను వచ్చిన తర్వాత ఫీల్ అవుతాను. ఫీల్ అవుతేనే అదొస్తుంది మేనిఫెస్టేషన్. మనీ వస్తుంది. లేకుంటే ఫీలింగ్ రావట్లేదు అంటే మనీ అనేది రాదనమాట. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. మాస్టరింగ్ యువర్ ఎమోషన్స్. నెగెటివ్ ఎమోషన్స్ పోయి, దుర్భావనలు పోయి మనీ పట్ల సద్భావన రావాలి. ప్రేమ రావాలి. నెక్స్ట్ మనకి కాన్ఫిడెన్స్ రావాలి. లవ్ రావాలి. కంపాషన్ రావాలి. గ్రాటిట్యూడ్ రావాలి. అప్రిసియేషన్ రావాలి. అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే మన ఎమోషన్స్‌ని మాస్టర్ చేసినప్పుడు మాత్రమే మనీ అనేదొస్తుంది. నెక్స్ట్ బిల్డింగ్ న్యూ పర్సనాలిటీ. మనం ఒక కొత్త వ్యక్తిగా మారినప్పుడు మాత్రమే కొత్త జీవితాన్ని మనం సృష్టించుకోగలుగుతాం. మీరు పాత వ్యక్తి, అదే పాత ఆలోచనలు, అదే పాత నమ్మకాలు, పాత అలవాట్లు, పాత ఎమోషన్స్ ఉన్నాయనుకోండి, ఆ పాత రియాలిటీని క్రియేట్ చేసుకుంటారు. మళ్ళీ మళ్ళీ అదే రియాలిటీ. చాలామంది ఎందుకు 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అదే ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయి అంటే, బికాజ్ వాళ్ళ ఆలోచనలు అవే ఉంటాయి. అదే నమ్మకాలుంటాయి. అదే అలవాట్లుంటాయి. అదే ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అనుకున్న రియాలిటీని వాళ్ళు క్రియేట్ చేసుకోలేకపోతారనమాట. ఇది ఇంకో పాయింట్. నెక్స్ట్ నైన్త్ పాయింట్ ఏంటి? ధర్మంగా మనం మేనిఫెస్ట్ చేయాలి. ఎవరికీ మోసం చేయకుండా, ఎవరికీ హాని చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, దొంగలించకుండా మనం ధర్మంగా మనం చేసినట్లయితే ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అదే మనల్ని రక్షిస్తుంది. మనం ఎప్పుడు మోసపోమనమాట. ఎప్పుడు మన దగ్గర బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులుంటది. జీరో అయ్యే ఛాన్సే లేదు. ఒకవేళ జీరో అయినా కూడా, మైనస్ అయినా కూడా మళ్ళీ తిరిగి మనం సంపాదించే కెపాసిటీ, ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుందనమాట. అది మాత్రం నేను 100% కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతాను. నెక్స్ట్ 10థ్ బిల్డింగ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. మేనిఫెస్టో వచ్చినప్పుడు ఎగిరి గంతులేయడం. ఎంజాయ్ చేయండి మేనిఫెస్టో వచ్చినప్పుడు. మళ్ళీ డీల్ అయిపోయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇవి వచ్చింది, లాస్ వచ్చింది, బిజినెస్‌లో ఫెయిల్ అయ్యాను, లేకుంటే ఎవరో కలిసి నన్ను మోసం చేశారు, స్టాక్ మార్కెట్‌లో అక్కడ ఇక్కడ పోయింది. అదే నిజం. బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేశాను, ఎవరో చీట్ చేశారు. బట్ ఓకే. మళ్ళీ తిరిగి నేను ఎలా సంపాదించాలి?
నేను తిరిగి మళ్ళీ నా సర్వీసెస్ ఎలా ఇవ్వాలి? నేను బెస్ట్‌గా నా వర్క్‌ని ఎలా చేయాలి? దీని మీద ఫోకస్ చేసినట్టయితే ఈ ఇన్నర్ స్ట్రెంత్ అంటాం. చాలా మందికి ఇన్నర్ స్ట్రెంత్ ఉండదన్నమాట. దీన్ని మీరు బిల్డ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్‌ని ఈజీగా, ఫాస్ట్‌గా అచీవ్ చేస్తారనమాట. అండ్ అలా చేసిన మా స్టూడెంట్సే వీళ్ళు చూడండి, ఒక రోజునే టుడే ఐ రిసీవ్డ్ 8,00,000 పేమెంట్. థాంక్ యూ మంజుల మేడం. థాంక్ యూ మోహన్ గారు, మణి గారు అని చెప్పారనమాట. ఇంకొకరు డే 2లో 5,000 రూపీస్ వచ్చాయి. డే 3లో 17,00,000 వచ్చాయని చెప్పారనమాట. జస్ట్ 3 డేస్‌లోనే మేనిఫెస్ట్ చేశారు ఇవన్నీ. ఓహ్ మై గాడ్! ఎవ్రీ డే వండర్‌ఫుల్‌గా ఉంటది. ఇంకా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఇప్పుడు ఇంకా మార్నింగ్ 1 అవర్, నైట్ 1 అవర్ డోసేజ్ పెంచామనమాట ఇప్పుడు ఇంకా. ఎందుకంటే ఇవన్నీ పోయి ఇంకా ఫాస్ట్‌గా, ఈజీగా మనం చేయడానికి మా దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. మేనిఫెస్టెడ్ డ్రీమ్ హౌస్. డ్రీమ్ హౌస్‌ని కూడా కొనుక్కున్న వాళ్ళున్నారన్నమాట. సో, డ్రీమ్ హౌస్ కావచ్చు, ఇంకా డ్రీమ్ కార్ కూడా కొనుక్కునాలని మాతో షేర్ చేశారన్నమాట. ఎయిదర్ డబ్బులు కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, కార్లు, డ్రీమ్ హౌస్‌లు ఏది కావాలన్నా అన్ని మేనిఫెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మాకు పాసిబుల్ అయింది. థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు మేనిఫెస్ట్ చేశారు. మీకెందుకు పాసిబుల్ అవుద్దంటే మీ లోపల ఉన్న డౌట్సే. ఓకే. ఎందుకంటే మీలో ఆ గ్రేట్‌నెస్ మీరు చూడట్లేదు. మేము చూస్తున్నాం. యాస్ ఎ మెంటర్‌గా, యాస్ ఎ కోచ్‌గా, యాస్ ఎ ట్రైనర్‌గా నాకు తెలుసు మీలో పొటెన్షియల్ ఉంది అనేసి. మేబీ మీ ఇంట్లో వాళ్ళు నమ్మకపోవచ్చు, బయట వాళ్ళు నమ్మకపోవచ్చు. బట్ నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకా మీకంటే తక్కువ టాలెంట్, మీకంటే తక్కువ స్కిల్స్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మేనిఫెస్ట్ చేయగలుగుతున్నారు. బట్ ఓన్లీ థింగ్ వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్స్ ఎ ట్రైనింగ్ అన్నమాట. ఎలా పాసిబుల్ అయింది వీళ్ళకంటే ఇదే సేమ్ ప్రాసెసే. ఈవెన్ వాళ్ళకి కూడా మేము నేర్పించేది ఎవ్రీ డే ట్రైనింగ్ ఉంటది. బట్ జస్ట్ నాలెడ్జ్ కాదన్నమాట. ఇవన్నీ మీకు తెలిసుంటది. ఈ పాయింట్స్‌లో నేను చెప్పిన 10 పాయింట్స్‌లో మేబీ కొన్ని తెలిసుండొచ్చు. లేదా అన్ని కూడా మీకు తెలిసుండొచ్చు. దీనివల్ల జీవితం మారిపోతదా? నో. ప్రతిరోజు ట్రైనింగ్ చేసుకోవడం వల్ల, మనల్ని మనం ట్రైన్ చేసుకోవడం వల్ల, మన పర్సనాలిటీని బిల్డ్ చేసుకోవడం వల్ల ఈ లైఫ్ మారుతుంది. ప్లస్ మనీని మేనిఫెస్ట్ చేశారన్నమాట వీళ్ళందరూ గూడా మా స్టూడెంట్స్. ఇవన్నీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్, నైట్ హాఫ్ అన్ అవర్ చేయడం వల్లనే ఇంత రిజల్ట్స్. బట్ ఇప్పుడు ఇంకా కొత్త ప్రోగ్రామ్, కొత్త ట్రైనింగ్ ఏంటంటే మార్నింగ్ 1 అవర్, నైట్ 1 అవర్. మార్నింగ్ అయితే మండే టు ఫ్రైడే 6-7 ఏఎం ఉంటది. నైట్ అయితే 8:30-9:30 వరకు ఉంటది. ఇలా మార్నింగ్ 1 అవర్, నైట్ 1 అవర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ యొక్క గోల్స్‌నన్నిటిని కూడా వాళ్ళు అచీవ్ చేశారనమాట. ఈవెన్ మీరు కూడా అలా కమిటెడ్‌గా నేను జాయిన్ అయ్యి నన్ను నేను ట్రైన్ చేసుకుంటాను. నేను అనుకున్న గోల్ మేనిఫెస్ట్ చేయాలి అంటే మాత్రం డెఫినిట్‌గా మీకు 1-1 ఆపర్చునిటీ అయితే నేను షేర్ చేస్తాను. అదేంటి అండ్ ఒకవేళ మీరు ఎయిదర్ 1-1 సెషన్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. కానీ ఇవేవి మ్యాచ్ అవ్వట్లేదు. మీరు అంటే యూ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఆఫ్ థిస్ మిస్టేక్స్. నేనేం మిస్టేక్స్ ఏం చేయట్లేదు నాలో. అన్నీ నేను కరెక్ట్‌గానే చేస్తున్నానంటే వర్కౌట్ అవుద్ది. ఇది ఎవరైతే మిస్టేక్స్ చేస్తున్నారో వాటి నుంచి బయటపడి ఎవరైతే గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమేనట. ఇంకా నాకు టైం లేదు డైలీ ప్రాక్టీస్‌కి. నేను మార్నింగ్ 1 అవర్, నైట్ 1 అవర్ అంటే ఇన్వెస్ట్ చేయలేను. లేదా అట్‌లీస్ట్ మార్నింగ్ 1 అవర్ ఏదో ఒక టైంలో 1 అవర్ అయినా కేటాయించలేకపోతున్నారంటే దెన్ ఈ ట్రైనింగ్ మీకు వర్క్ అవ్వదు. కాబట్టి బుక్ చేసుకోవద్దు. ఒకవేళ బుక్ చేసుకోంటే సెషన్ అయితే జాయిన్ అవ్వద్దు. మెసేజ్ చేయొచ్చు మీరు మా టీమ్‌కి. అండ్ నాట్ రెడీ టు చేంజ్ యువర్ పర్సనాలిటీ. మిమ్మల్ని మీరు నన్ను నేను అంటే నాలో ఏం ప్రాబ్లమ్ లేదు. బయటే సమస్యలున్నాయి. లేకుంటే మా జాబు, బిజినెస్‌లో ప్రాబ్లము. నాకేం ప్రాబ్లమ్ లేదు. నేనంతా పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటే ఈ ట్రైనింగ్ మీకు వర్క్ అవ్వదు. ఈ 1-1 సెషన్ మీకు వర్క్ అవ్వదు. బుక్ చేసుకోవద్దు దయచేసి. ఇంకా డోంట్ వాంట్ టు మేనిఫెస్ట్ మోర్ మనీ. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మీరు హ్యాపీగా ఉన్నారు, పీస్‌ఫుల్‌గా ఉన్నారనుకుంటే నాట్ రిక్వైర్డ్. ఓకే. ఎవరైతే ఇంకా బెటర్‌గా నేను చేయాలి, ఇంకా కస్టమర్స్ కావచ్చు, క్లయింట్స్‌కి నేను బెటర్‌గా చేయాలి సర్వీస్, ఇంకా నేను రోల్ మోడల్‌గా ఉండాలి, ఇంకా 10 మందికి నేను సేవ్ చేయాలి, సొసైటీకి డొనేట్ చేయాలి, అలా మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే ధర్మబద్ధంగా దెన్ ఇది మీకు వర్క్ అవుతది. అదర్‌వైజ్ మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా లైఫ్‌లో అన్నీ బానే ఉన్నాయి అనుకుంటే ఇఫ్ యూ ఆర్ ఓకే, ఇఫ్ యూ ఆర్ హ్యాపీ, మీరు ఎంజాయ్ చేయొచ్చనమాట లైఫ్ అనేది. ఓకే. అండ్ డోంట్ వాంట్ టు లివ్ యువర్ డ్రీమ్ లైఫ్. మీకు చాలా డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్ కార్ కావచ్చు, డ్రీమ్ హౌస్ కావచ్చు, లేకుంటే డ్రీమ్ మేబీ బిజినెస్ కావచ్చు, డ్రీమ్ జాబ్ కావచ్చు. వీటినన్నిటిని మీరు మేనిఫెస్ట్ చేయాలి. అండ్ అలా నేను దలుచుకోలేదు అనుకుంటే ఈ ట్రైనింగ్ మీకు వర్క్ అవుద్దనమాట. నెక్స్ట్, నాట్ రెడీ టు ఇన్వెస్ట్ మనీ. ఆఫ్‌కోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ మనీ అనేది కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనమాట. ఓకే. అది డిపెండ్ అవుతుందనమాట. మీ మీద డిపెండ్ అవుతది. స్టార్ట్స్ ఫ్రమ్ 5,000, 10,000 రూపీస్ అలా ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. అండ్ చాలామంది ఇలా ప్రైజెస్ ఇది అనుకోని చాలామంది డౌట్‌తో ఆగిపోతుంటారనమాట. లెట్స్ ఇమాజిన్ మీ పొటెన్షియల్ ఎంత, ఎవ్రీ మంత్ మీరు ఎంత వరకు సంపాదించగలుగుతారు? లెట్స్ సే 1,00,000, 5,00,000, 10,00,000. కానీ ఇప్పుడు ఆ గోల్‌ని ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నారంటే బికాజ్ సమ్‌వేర్ ఇవన్నీ మిస్టేక్స్ చేయడం వల్ల ఆ గోల్‌ని అచీవ్ చేయలేకపోతున్నారు. వాటి నుంచి ఎలా బయటపడాలనేది మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ నాట్ రెడీ టు జాయిన్ 1-1 సెషన్ ఫర్ 1 అవర్. 1 అవర్ ఈ 1-1 సెషన్ మీరు జాయిన్ అవ్వదలుచుకోలేదనుకుంటే దెన్ మీకు అవసరం లేదు. డోంట్ బుక్ మీరు ఈ సెషన్‌ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. డోంట్ నో హౌ టు లెర్న్ జాయిన్ జూమ్ క్లాసెస్.
తెలీదు మీకు జూమ్ క్లాసెస్. బట్ అట్‌లీస్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే, దెన్ ఇది మీకు వర్క్ అవుతుందనమాట. లేదు అనుకుంటే దెన్ డోంట్ జాయిన్. నేను జాయిన్ అవ్వలేను, నాకు తెలీదు అనుకుంటే సో దెన్ డోంట్ జాయిన్. సో డోంట్ వాంట్ టు బి హ్యాపీ, పీస్‌ఫుల్, అబండెంట్ లైఫ్. హ్యాపీగా పీస్‌ఫుల్ లైఫ్, అబండెంట్ లైఫ్ నాకొద్దు అనుకుంటే దెన్ డోంట్ బుక్ ద సెషన్. అండ్ ఇవన్నీ నాకు వద్దనుకుంటే సో డోంట్ బుక్ ద సెషన్. నేను ముందుగానే క్లియర్‌గా చెప్తున్నాను. ఒకవేళ నాకు ఇవన్నీ కావాలి, నేను నా పర్సనాలిటీ చేంజ్ చేసుకోవాలి, నా రియాలిటీ చేంజ్ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినిట్‌గా మా దగ్గర ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అదేంటి అంటే నాతో ఫస్ట్ టైమ్ నేను ఫ్రీ 1-to-1 సెషన్ ఇస్తున్నాను. 1 అవర్ ఆన్‌లైన్‌లో అనమాట. ఇది లైఫ్ చేంజింగ్ సెషన్ అని చెప్తారు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 20, 30 ఇయర్స్, 40 ఇయర్స్ రాని క్లారిటీ జస్ట్ 1 అవర్ సెషన్‌లో వస్తుంది. ప్లస్ అట్ ది సేమ్ టైమ్ మీ ప్రాబ్లమ్ ఏంటో అర్థం చేసుకోండి. దాని రూట్ కాజ్ ఏంటి? ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి? మీ గోల్ ఏంటి? ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నారు? అండ్ ఎలా అచీవ్ చేయాలి? ప్రాసెస్ అన్నీ మీరు తెలుసుకుంటారనమాట. దీనికోసం మీరు ఏం చేయాలంటే నార్మల్‌గా అయితే ఇది 999 రూపీస్ ఉంటుంది నాతో కన్సల్టేషన్ 1 అవర్ మాట్లాడాలంటే. బట్ సైన్స్ ఇప్పుడు ఫ్రీ ఆఫర్ ఉంది కాబట్టి దీన్ని యుటిలైజ్ చేసుకోండి. ఎప్పుడు ఈ ఆఫర్ అయిపోతదని నాకు తెలీదనమాట. సో, ఇప్పుడు ఉంది కాబట్టి బెస్ట్‌గా దీన్ని యుటిలైజ్ చేసుకోండి. ఓన్లీ థింగ్ ఈస్ మీరేం చేయాలంటే మనీ అని ఈ యొక్క వాట్సాప్ నంబర్‌కి 9010330192కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇంకా మీ 1-to-1 అపాయింట్‌మెంట్‌తో మీ యొక్క జర్నీ స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి. మీరు అనుకున్న గోల్, మనీ గోల్ ఈజీగా, ఫాస్ట్‌గా మేనిఫెస్ట్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విల్ సీ యూ ఇన్ ద 1-to-1 సెషన్. థాంక్ యూ.